నర్సరావుపేట మండలం పాలపాడు గ్రామం నందు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లి బ్రహ్మయ్య, పులిమిరామరెడ్డి మండల నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను గ్రామ ప్రజలకు వివరించారు. గ్రామ ప్రజల వద్ద నుండి గ్రామంలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మరి మీ మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? ముగ్గురు ఉన్నారు. ఏం చదువుతున్నారు? ముగ్గురికి తల్లికి 100 డబ్బులు పడ్డాయా? ఎంత పడ్డాయి? 13,000 కాడికి ముగ్గురికి 39,000 రూపాయలు పడినాయిగా. గ్యాస్ ఉందా? గ్యాస్ డబ్బులు పడ్డాయిగా. గ్యాస్ డబ్బులు పడ్డాయి. పొలం ఉందా? ఎంత ఉంది? ఎకరం ఉంది. అన్నదాత సుఖీభావ కింద నెలాఖరు కల్లా డబ్బులు పడతాయి. అది సంవత్సరానికి 20,000 వస్తాయి. పెన్షన్ కింద 2,40,000. వాళ్ళ ముగ్గురు పిల్లలకి 13 39,000 సంవత్సరానికి. 5 సంవత్సరానికి 2 లక్షలు. అప్పుడు ఎంత? 4,40,000 రూపాయలు అయ్యి 5 సంవత్సరాలకు 5 3 15,000 రూపాయలు గ్యాస్. అప్పటికి ఎంత? 5,55 అయింది. అన్నదాత సుఖీభావ 20,000 సంవత్సరానికి. 5 20 1,00,000 6,50,000. బస్సు ఫ్రీ వచ్చే సంవత్సరం, వచ్చే నెల నుంచి ఉచిత బస్సు ప్రయాణం. మీరు లేడీస్ ఎవరైనా కానీ బస్సు ప్రయాణం ఉచితంగా చేయొచ్చు. మరి ఇప్పుడు మీరు సంతోషంగా ఉన్నారా, బాధల్లో ఉన్నారా చెప్పండి. చంద్రబాబు నాయుడు బాధల్లో ఉన్నారా, సంతోషంగా ఉన్నారా కనుక్కుందామన్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారికి? ఏం చెప్పాలనుకుంటున్నారు? ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నారు, అంతేనా? సరే, ఇన్ని చేస్తున్నాడు కదా. 29 ఓటేస్తావు. మొన్న ఎటు వేయలేదు నాకు తెలుసు. 29 ఓటేస్తావా? వేస్తావుగా. వేస్తే మంచి జరుగుద్ది, బాగా మంచి పరిపాలన. అది సరేనా? సరే అమ్మా. ఎందుకంటే